సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం. సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం పర్మనెంట్ చేయాలి. పారిశుద్ధ్య కార్మికులు వెంటనే వైఎస్ఆర్సీపీ తప్ప మిగిలిన రాజకీయ పార్టీలు అన్ని కూడా మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమ్మెకి సంఘీభావం తెలియజేస్తా ఉన్నారు. మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ రెగ్యులర్ చేస్తానన్నారు కాబట్టి మీరందరినీ కూడా రెగ్యులర్ చేయమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అదే ప్రధానమైన డిమాండ్. అంతేకాకుండా సుప్రీంకోర్టు ఏదైతే అన్ని రాష్ట్రాలకి జీవో పాస్ చేసిందో సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలి. జనసేన టీడీపీ పార్టీ నుండి బాపట్ల నియోజకవర్గం తరఫున మీ అందరికీ సంఘీభావం తెలిపడం కొరకు ఇక్కడ మేము చేస్తున్నాము. సమాన పనికి సమాన వేతనం ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందో అదేవిధంగా ఈ సైకిల్ ముఖ్యమంత్రి మరి పాదయాత్రలో మరి ముద్దుల వెళ్తూ మీకు ఇచ్చిన హామీలు ఇప్పటివరకు కూడా 4 సంవత్సరాలైనా కానీ ఇంకా 2-3 నెలల్లో ఎలక్షన్ అయిపోతున్న ఈ ముఖ్యమంత్రికి ఇచ్చిన హామీల మీద అలాంటి ఉద్యోగ లేదు. మరి అదేవిధంగా ఎక్కడా లేని విధంగా ఏ ప్రభుత్వంలో లేనటువంటి ఈ ప్రభుత్వము చెత్త మీదే చెత్త పన్ను ఇటువంటి చెత్త ప్రభుత్వము మరి మీకు జీతాలకు ఎందుకు పెంచట్లేదు అనేది ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అదేవిధంగా మున్సిపల్ కార్మికులు మున్సిపల్ శాఖ మంత్రి కానీ ముఖ్యమంత్రి గారు అనేది సమాధానం చెప్పాలి. మరి పెరుగుతున్న జనాభాకు ఇప్పుడు మన మున్సిపల్ పరిమితి మొత్తం కలిపి కూడా దాదాపు 11 గ్రేడ్ గలం. కానీ 160 మంది డైలీ ఆపరేషన్లు కానీ నీళ్ళు కానీ ఒక 120, 130 మంది మధ్యలో వర్క్ చేస్తున్నటువంటి ఈ పని భారాన్ని కూడా తగ్గించి ఇప్పుడు చేస్తున్నటువంటి కొన్ని సంవత్సరాల తరబడి చేస్తున్నటువంటి కార్మికులను కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి మేము చేస్తున్న ఈ దీక్షకు ఈ మద్దతు తెలుపుతాము. మనందరితో సమానంగా వాళ్ళ జీవితం ఉండాలి. దానికి తగ్గట్టుగా ప్రభుత్వాన్ని చేయూతవ్వాలి. ఆ చేయూత వాళ్ళ కోరికలు ఈ రోజుల్లో బతకడానికి నెలకు 26,000 కావాలని, అలాగే వెనకటి నుంచి కాంట్రాక్ట్ లేబర్గా పారిశుద్ధ కార్మికులు ఉన్నారు, వాళ్ళని పర్మనెంట్ చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమానమైన జీతం ఇవ్వాలని, అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఇచ్చిన హామీలు పారిశుద్ధ కార్మికుల గురించి ఏవైతే ఉన్నాయో అవన్నీ నిలబెట్టాలని, ఇక్కడ మున్సిపల్ వర్కర్స్, మరో చోట అంగన్వాడీలు, ఇంకొక చోట వాలంటీర్లు ఓట్లు పెద్దారండి. ఈరోజు ఈ రైతు వ్యవస్థ లేకపోతే అసలు సమాజం ఉండదమ్మా. మీరందరూ అంత ముఖ్యమైన ఈరోజు బాపట్లో బ్యాంకుల వాళ్ళు మీరు సమ్మె చేస్తున్నారు. 167 మంది, అందులో అధికారులు ఇళ్లలో పనిచేయటానికి, కార్మిక డ్రైవర్లుగా ఉండటానికి ఇలా అనఫిషియల్గా ఒక 20 మంది పోతున్నారు. ఒక 40 మంది హాజరు అవ్వలేకపోతూ ఉంటారు. ఆరోగ్యం కానీ వేరే పనులు కానీ వేరే వచ్చేది ఇక్కడ ఎంతమంది అంటే 100 మంది 110 మంది అంతే కదండి. అంతేగా మరి సుమారుగా 90 ఏళ్ళ నుంచి 1,00,000 మంది జనాభా, 76,000 మంది ఓటర్లలో బాపట్ల జిల్లా హెడ్ క్వార్టర్లో బాపట్ల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ 100 మంది 100 మంది పారిశుద్ధ్యానికి సరిపోతారా? కనీసం 400 మందిలో మనకు కావాలి. కనీసం 400 మంది కావాలి. అధికారులకు వీళ్ళు పనిచేయాల్సిన పని ఉంటుంది. పని చేయాల్సింది పబ్లిక్. రాజకీయ నాయకులకు పనిచేయాల్సిన పని ఉంటుంది. పని చేయాల్సింది పబ్లిక్. పబ్లిక్ కోసం సర్వీస్ చేసే వీళ్ళని 400 మంది 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 4
ఏమి తగినంత నీళ్ళు లేకుండా, తగినంత సంపాదన లేకుండా పబ్లిక్ కోసం కష్టపడే వీళ్ళని అటు అంగన్వాడీ కానీ వాలంటీర్లు కానీ వీళ్ళందరినీ కూడా వీళ్ళ ఇబ్బందులు గురి ఆ ఇబ్బందులు విషయంలో మరీ వీళ్ళ విషయంలో నేను చాలా ఇంపార్టెంట్గా మాట్లాడుతున్నా. తెలుగుదేశం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మీకు మద్దతు తెలియజేయాలి. ఈ న్యాయమైన సమస్యలకి మేము తోడుంటాం. తెలుగుదేశం పార్టీ రాబోతున్నది, అందులో ఏమి అనుమానపడద్దు. మీరు కూడా అవకాశం ఇవ్వాలి. ఏదైతే సుప్రీంకోర్టు ప్రకారం ఇచ్చిన దానికి కానీ, పర్మనెంట్ చేసే విషయంలో కానీ, వేతన విషయంలో కానీ, తగినంత వర్కర్స్ పెంచే విషయంలో కానీ లేదు పర్సనల్గా. ఎందుకంటే ఇది బాపట్లో చాలా అందమైన నగరంగా తీర్చిదిద్దాలని కోరుకుంది. అంతేకాకుండా రేపు వచ్చాక నేనే ప్రత్యేకంగా ప్రతి ఊళ్ళకి మీతో సమావేశం పెడతాను. మీతో మీకున్న ఇబ్బందులు అవన్నీ కూడా రాబోయే రోజుల్లో తీర్చే విధంగా, నేనంటూ ఎమ్మెల్యే ఎన్నికైతే తీర్చే విధంగా నా సాయశక్తుల జనసేనతో కలిసి ప్రభుత్వానికి తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారికి వివరించి స్టేట్ పాలసీలో ఏదైతే ఉందో ఆ పాలసీ ప్రకారం తగిన న్యాయం చేయడమే కాకుండా అన్ని విషయాల్లో మీకు అండగా ఉంటానని నేను హామీ ఇస్తున్నా.